హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ హిందీ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం మోడల్ పేపర్ డిస్కస్ చేసుకోబోతున్నామండి, ప్రాక్టీస్ మోడల్ పేపర్. సో ఇప్పుడు మనమైతే మోడల్ పేపర్ నెంబర్ 4 అనమాట. ఆల్రెడీ 3 మోడల్ పేపర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము ప్రాక్టీస్ చేసుకోవడం కోసం అని చెప్పేసి. ఇప్పుడు మనము మోడల్ పేపర్ 4 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే మనకి సెకండ్ లాంగ్వేజ్ హిందీ 09H అని ఉంటుంది కోడ్ అనేది మన క్వశ్చన్ పేపర్ది. సో 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చేసి 3 hours 15 minutes ఇస్తారు. 15 minutes వచ్చేసి క్వశ్చన్ పేపర్ చదవడానికి మీకు స్పెషల్గా ఈ టైం అనేది కేటాయించడం జరిగింది. అంటే ఆత్రంగా పేపర్ ఇచ్చిన వెంటనే ఏదో ఫస్ట్ క్వశ్చన్ చూసేసి రాసుకుంటూ వెళ్ళడం కాదు. ఒకసారి క్వశ్చన్ పేపర్ తరోగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చదవండి. పెన్సిల్తో క్వశ్చన్స్ మీకు ఏమొచ్చు, ఏ క్వశ్చన్స్ బాగా వచ్చు అనేవి మార్క్ చేసుకోండి. 8 marks ఇది నాకు వచ్చు, లెటర్ ఇది వచ్చు, 4 marks క్వశ్చన్స్ ఇవి వచ్చు, నాకు కవి పరిచయం నేను ఇది రాయాలి. సో ఇలాగా మార్క్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అంతా రీడ్ చేయడానికే 15 minutes టైం అనమాట. ఓకేనా? అలాగే మనము ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కూడాను బుక్లెట్లోనే రాయాల్సి ఉంటుంది. సభీ ప్రశ్నోకే ఉత్తర్ పుస్తికామే హీ లిఖే. మీకు ఒక బుక్లెట్ ప్రొవైడ్ చేస్తారు. నాకు తెలిసి ప్రైవేట్ స్కూల్స్ ఎవరైనా చదువుతున్న వాళ్ళ పిల్లలైతే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆల్రెడీ ప్రాక్టీస్ కోసం మీకు మోడల్ పేపర్స్ అంటే బుక్లెట్ అలా ఎలా ఉంటుంది, ఎలా రాయాలి, ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలి అని ప్రాక్టీస్కి ఇచ్చే ఉంటారు. సో ఇవ్వని పిల్లలకు టెన్షన్ అవ్వాల్సిన పనేం లేదు. మనకి అడిషనల్ షీట్స్ కాకుండా బుక్లెట్ అనేది ఇస్తారనమాట. దాంట్లో సఫిషియంట్ పేజెస్ ఉంటాయి. ఏ పేజ్ని ఖాళీగా వదలకుండా ఫస్ట్ నుంచి రాయండి. సో ఎన్ని సరిపోతాయో అంతవరకు రాసేసేయండి. ఓకేనా? ఇక్కడ చూస్తే చూడండి, ఫస్ట్ అయితే భాగ్ 1 ఉంటుంది. భాగ్ 1లో 12 questions ఉంటాయి. 1 mark questions అనమాట, గ్రామర్కి సంబంధించి. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించినటువంటి వ్యాకరణ ఏదైతే ఉందో అవి విత్ ప్రాక్టీస్ బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. సో మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్, మన స్టూడెంట్స్, మన టీచర్స్కి అయితే ఓకే తెలుసు మీ అందరికీ. ఎవరన్నా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మీకోసం చెప్తున్నానండి. సో ప్రతి టాపిక్కి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది ప్లేలిస్ట్లో. ఒకసారి మీరు అవన్నీ చూడొచ్చు, మీకు హెల్ప్ అవుతాయి ఖచ్చితంగా. అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ రోమన్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. अंधियारा. अंधियारा शब्द का तद्भव रूप अंधकार. नेक्स्ट, हरि ने गजराज की प्रार्थना सुनी. क्रिया शब्द क्या है? सुनी. 1947 1947. झरने गिरी डैश गौरव गाते हैं. सही कारक चिन्ह क्या है? का. झरने गिरी का गौरव गाते हैं. लोग सुबह शाम कंपनी बाग में आते हैं. सुबह शाम द्वंद्व समास. परोपकार संधि विच्छेद अड़गाరు. पर प्लस उपकार. नेक्स्ट, बड़ा भाई एक एक दर्जा 3-3 साल पढ़ता है. दर्जा. दर्जा का पर्याय शब्द क्या है? वर्ग. नेक्स्ट, सर्वसाधारण उपसर्ग शब्द क्या है? सर्व. साहसिक इंदुलो प्रत्यय अड़गाరు. इक. साहसिक इक. नेक्स्ट, औरत गहने पहनती है. औरत गहने पहनती है. ఇక్కడ సింగులర్ అనమాట ఔరత్ అనేది. సో ఇక్కడ మనము ఆద్మీ గహనే పెహన్తా హై. సో ఇలా రాయాలి. హుజూర్ సవార్ ఆప్సే మిల్నా చాహతా హై. భూత్కాల్ రూప్ అడిగారు ఇక్కడ. అంటే మనకి ఇచ్చిన సెంటెన్స్ ఎలా ఉంది? ప్రెజెంట్లో ఉందన్నమాట. భూత్లో అడిగారు. సో మనకి భూత్కాల్లో అడిగినప్పుడు చివరాఖరిని ఏమొస్తుంది? థా, థే, థీ ఇవి వస్తాయి. అలా ఎందులో ఉంది? ఇందులో ఉంది. సో ఆన్సర్ కూడా ఇదే. हुजूर सवार आपसे मिलना चाहता था. नेक्स्ट, हम हमारे देश को प्यार करते हैं. शुद्ध रूप. हम अपने देश को प्यार करते हैं. हम हमारा, तुम तुम्हारा ఈ విధంగా ఒకే చోట మనకి సేమ్ వర్డ్స్ అనేవి రాకూడదు. మనం శుద్ధ రూపులో చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఎలా మనము శుద్ధ రూపుని ఐడెంటిఫై చేయాలి, కరెక్ట్ చేయాలి అనేసి. ఓకేనా? సో ఇది ఆన్సర్. భాగ్ 2కి వచ్చేసినట్లయితే ఇక్కడ 13 నుంచి 16th వరకు క్వశ్చన్స్ ఉంటాయి. 13th పఠిత గద్యాంశ్, 14th పఠిత పద్యాంశ్, 15th అపఠిత గద్యాంశ్, 16 అపఠిత పద్యాంశ్ ఉంటాయి. సో 5 marks అనమాట. మొత్తం భాగ్ 2లో మనము 20 marksకి ఇక్కడ మనము క్వశ్చన్స్ అనేవి రాయడం జరుగుతుంది. 13, 14 వచ్చేసి 1 sentence ఆన్సర్స్ రాయాలి. 15, 16 వచ్చేసి MCQ ఆప్షన్స్ ఉంటాయి అనమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో క్వశ్చన్ నెంబర్ 13 చూస్తే ఇక్కడ పఠిత గద్యాంశ్ ఎందులో నుంచి ఇచ్చారు? తతారా వామిరో కథ నుంచి ఇచ్చారు. తతారా వామిరో కథ నుంచి కానీ, డైరీ కా ఎక్ పన్నా నుంచి కానీ ఉంటాయి. ఓకేనా?
సో చూస్తే సదియోं పూర్వ आपस में जुड़े हुए गांव क्या है. సో ముందు నుంచి కూడా కలిసి ఉన్నటువంటి ఊర్లేంటి, ఏ ఊర్లు, సో ఆ ఊర్లు పేర్లు అడిగారు ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సదిयों पूर्व जब लिटिल अंडमान और कार निकोबार आपस में जुड़े हुए थे. సో ఇదే రాస్తాం మనం ఇక్కడ. లిటిల్ అండమాన్, కార్ నికోబార్ ఇవి కలిసి ఉన్నాయన్నమాట, రెండు ద్వీపాలు కూడా. निकोबारी किनको प्रेम करते थे. निकोबारी ततारा को प्रेम करते थे. ततारा कैसा व्यक्ति था. ततारा ఎలాంటి మనిషి అని అడిగారు. ततारा एक शक्तिशाली और सुंदर युवक था. ततारा किस बात को अपना परम कर्तव्य समझता था. ततारा दूसरों की मदद करना अपना परम कर्तव्य समझता था. यह गद्यांश किस पाठ से दिया गया है. यह गद्यांश ततारा वामीरो कथा पाठ से दिया गया है. నెక్స్ట్ तोप నుంచి ఈ పోయం స్టాంజా అడగడం జరిగింది. सुबह शाम कंपनी बाग में आते हैं बहुत से सैलानी. सैलानी सुबह शाम कहाँ आते हैं. सैलानी सुबह शाम कंपनी बाग में आते हैं. तोप ये बातें किन्हें बताती है. तोप ये बातें किन्हें बताती है. चिड़िया को सैलानियों को बताती है. వచ్చే పర్యాటకులకి చెప్తోంది. तोप ने किसके धज्जे उड़ाए. तोप ने अच्छे अच्छे सूरमाओं के धज्जे उड़ाए. सैलानी किसको देखने आते हैं. सैलानी कंपनी बाग के तोप को देखने आते हैं. उपयुक्त कविता के कवि कौन है. उपयुक्त कविता के कवि वीरेन डंगवाल हैं. नेक्स्ट क्वेश्चन नंबर 15. चंद्रवंश के चक्रवर्ती सम्राट पुरुरव थे. वे अत्यंत प्रतापी सम्राट थे. तपस्या में उनकी विशेष ख्याति थी. बड़े बड़े ऋषि उनके पास विचार विमर्श के लिए पहुंचते थे. उन्होंने अनेकों बार यज्ञ किए. सारे देश में वे मान सम्मान प्राप्त किए. సో ఇక్కడ చూడండి, पुरुरव किस वंश के सम्राट थे. चंद्रवंश के सम्राट थे. नेक्स्ट अत्यंत प्रतापी सम्राट कौन थे. सो सी पुरुरव की विशेष ख्याति किसमें थी. किसमें थी. तपस्या में थी. पुरुरव के पास कौन विचार विमर्श के लिए आते थे. ఎవరు ఆయన దగ్గరకు వచ్చేవారు. बड़े बड़े ऋषि. बी पुरुरव ने कितने बार यज्ञ किए. अनेकों बार. ये नेक्स्ट 16th क्वेश्चन. हम लाडले हैं धरती माँ के, हमको मिली है आज आज़ादी. जय हिंद बोलो, तू अपना बना ले उनको. मैं कुर्बान हो जाऊं, तिरंगा शान हमारी, लहराए तिरंगा प्यारा. సో ఈ విధంగా పోయం ఇచ్చారు. हमें क्या लहराना है. तिरंगा लहराना है. बी हमें क्या नारा लगाना है. जय हिंद का नारा लगाना है. हम किसके लाडले हैं. धरती माँ के लाडले हैं. हमें किसके लिए कुर्बान हो जाना है. तिरंगे के लिए. हमको आज क्या मिली है. आज़ादी मिली है. నెక్స్ట్ భాగ్ 3కి వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 17, 18 ఉంటాయన్నమాట. క్వశ్చన్ నెంబర్ 17లో మనకి కవి పరిచయం అడగడం జరుగుతుంది. సో 2 ఇస్తారు, ఇందులో ఒక్కటి రాస్తే సరిపోతుంది. 17లో ఆ అని 2 ఉంటాయన్నమాట. మీరాబాయి, మైథిలి శరణ్ గుప్త్, ప్రాచీన్ కవి, ఆధునిక్ కవి 2 అడగడం జరుగుతుంది. ఒక్కటి రాయాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే ఖచ్చితంగా మీరాబాయి, కబీర్ దాస్ ఈ 2 నేర్చుకుంటే చాలు కవి పరిచయం. ఖచ్చితంగా ఒకటైతే ఉండనే ఉంటుంది క్వశ్చన్ పేపర్లో. సో కాబట్టి ఇక్కడ చూస్తే మనం ఇన్ని మోడల్ పేపర్స్లో కూడా ఈ 2 ఖచ్చితంగా ఉంటున్నాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, ఇది కూడా 5 మార్క్స్కి ఉంటుంది. లేఖక్ పరిచయ్ వాళ్ళే ఇచ్చేస్తారు, కానీ బ్లాంక్స్ అడుగుతారు కింద. ఇందులోనే ఆన్సర్లు కూడా ఉంటాయి కాబట్టి మనం చక్కగా ఈజీగా రాసేయచ్చు. రవీంద్ర కేలేకర్ కా జన్మ డాష్ साल को हुआ. 1925. गोवा मुक्ति आंदोलन में डैश शामिल हो गए. कौन शामिल हो गए. रविंद्र केलेकर शामिल हो गए. रविंद्र केलेकर डैश के चिंतक थे. गांधीवादी चिंतक है. रविंद्र केलेकर डैश भाषाओं के लेखक थे. कोंकणी और मराठी के शीर्षस्थ. सो काबटी कोंकणी और मराठी भाषाओं के लेखक थे. रविंद्र केलेकर डैश के पुस्तकों का अनुवाद किया था. काका कालेलकर के पुस्तकों का. ఇలాగా భాగ్ 4 అనమాట. భాగ్ 4లో ఇక్కడ మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 8 ఉంటాయి అనమాట. మనం 6 రాస్తే చాలు. 19 to 26. ఓకేనా. ఇందులో మనకి 3 క్వశ్చన్స్ వచ్చేసి పోయట్రీ నుంచి, 3 ప్రోజ్ నుంచి, అలాగే సో 2 క్వశ్చన్స్ వచ్చేసి నాన్ డీటెయిల్ నుంచి అడగడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 19th క్వశ్చన్ అయితే సాఖీలో నుంచి ఉంటుంది. 1, 2, 3, 4 పోయమ్స్ నేర్చుకుంటే సరిపోతుంది మనం ఇక్కడ.
ఈ 4 నుంచి ఏదో ఒక పోయం ఇస్తారు. ఇక్కడ సుఖియా సబ్ సంసార్ హై ఇది ఇచ్చారనమాట దోహా. సో దోహా కంప్లీట్ చేయమని అడిగారు. మనము 2 లైన్ల పోయం రాసేసి 4 మార్క్స్ ఆశించకూడదు. కానీ 4 మార్క్స్ మరి ఆన్సర్ ఎలా రాయాలి అనేది మీకు డౌట్ రావచ్చు. అది కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాము. 4 దోహాలు ఎలా రాస్తే 4 మార్క్స్ అనేవి మనకి వస్తాయి అని చెప్పేసి. సో ఇది 19th క్వశ్చన్. 20th క్వశ్చన్ చూస్తే కవినే సబ్కో ఏక్ హోకర్ చల్నేకి ప్రేరణ క్యూ ది హై, మనుష్యత నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. 21 క్వశ్చన్ వచ్చేసి కర్ చలే హమ్ ఫిదా ఈ లెసన్ నుంచి ఇచ్చారు. 22 ఇక్కడ చూడండి. సో డైరీ కా ఏక్ పన్నా నుంచి క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తతారా వామీరో కథ నుంచి, కార్తూస్ నుంచి, నెక్స్ట్ హరిహర్ కాకా, ఆ తర్వాత సప్నో కేసే దిన్. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. సో ఇవి కూడాను ప్రతి లెసన్ నుంచి ఏ లెసన్ నుంచి వస్తుంది, అందులో ఇంపార్టెంట్ మనం ఏం చదువుకోవాలి. సో ఇలాగా ప్రతి దానికి కూడా వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ భాగ్ 5. ఇందులో 27 and 28 క్వశ్చన్స్ ఉంటాయి. 27లో కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కటి రాస్తే సరిపోతుందన్నమాట. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఇక్కడ మీరాబాయి పద్దు గురించి ఇచ్చారు క్వశ్చన్. నెక్స్ట్ మనుష్యత నుంచి ఇచ్చారు. 28 వచ్చేసి ప్రోజ్ నుంచి. సో ఇందులో మనకి ఏమి ఇచ్చారు అంటే బడే భాయ్ సాహెబ్ అలాగే గిన్నీకా సోనా ఇందులో నుంచి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ వీటిలో మనము ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని రాస్తే సరిపోతుంది 8 మార్క్స్కి. నెక్స్ట్ భాగ్ 6 లాస్ట్ రోమన్ అనమాట. ఇది 29, 30 క్వశ్చన్స్ ఉంటాయి. 29లో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. లెటర్స్ 8 మార్క్స్ అనమాట. ఏదైనా మనకి బాగా వచ్చిన ఒక్క లెటర్ సెలెక్ట్ చేసుకొని రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఇందులో నిబంధ్. సో మొత్తం 4 నిబంధనలు ఉంటాయి. ఏదైనా ఒక నిబంధన రాస్తే సరిపోతుంది. దీనికి మాత్రం 10 మార్క్స్ వస్తాయి అనమాట. పర్యావరణ ప్రదూషణ్, సమాచార పత్ర, కిసి ఏక్ త్యోహార్, దూరదర్శన్ 4 ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనకి ఏదైతే బాగా వచ్చు, నేను వీటిలో అన్ని పాయింట్స్ రాయగలను, విత్ స్పెల్లింగ్స్ నాకు బాగా వచ్చు అనుకుంటారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని రాయండి. మంచి మార్క్స్ అనేవి వస్తాయి. మనం ఎంత నేర్చుకున్నా కూడా నేర్చుకున్నది ఎలా ప్రజెంట్ చేశాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. హడావుడిగా కొట్టేసి స్ట్రైక్అవుట్స్తో పిచ్చిగా మీరు రాసేసి వచ్చి మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తే కష్టమైపోతుంది. కాబట్టి సంవత్సరం అంతా బాగా నేర్చుకున్నారు, చదివారు, అస్సలు టెన్షన్ అవ్వకూడదు. రిలాక్స్గా మీకు వచ్చింది గుర్తు చేసుకొని మంచిగా రాయండి. కొట్టివేతలు లేకుండా నీట్ హ్యాండ్ రైటింగ్తో చిన్న అక్షరాలు రాయొద్దు. కొంచెం కనిపించేలాగా విజిబుల్గా ఉండేలాగా మంచిగా రాయండి. సో క్వశ్చన్కి మనం ఒక లైన్ డ్రా చేయడం, మార్జిన్స్ చక్కగా కొట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనము ప్రెజెంటేషన్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనము ఇప్పటికీ 4 మోడల్ పేపర్స్ అనేవి డిస్కస్ చేశాము. సో ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. అందరికీ మంచి మార్క్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో ప్రతి ఒక్కరు ప్రతి సబ్జెక్ట్లో కూడాను మంచి మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే చూడండి. మన ఛానల్లో వీడియోస్ అనేవి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి, యూజ్ అవుతాయి. మీకు యూజ్ అవుతున్నాయి అంటే మాత్రం తప్పకుండా మీ సపోర్ట్ మాకు అందించాలి. సో మీ సపోర్ట్ ఎలా అందిస్తారు తెలుసు కదా. ఓకే, లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా. థ్యాంక్ యూ.